చక్కని స్పాట్. అయ్యో సారీ అండి, నా స్మోక్ వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఇంకో సిగరెట్ ఉందా? ఆ? సిగరెట్ ఉంది. ఈ బ్రాండ్ ఓకేనా? హాయ్ అండి. హాయ్. సిగరెట్ కొత్త? అంటే ఏం లేదు, కొట్టకుండా స్మెల్ చూస్తుంటేను అడగాలనిపించింది. సిగరెట్ అడిగాను, కొట్టడానికి అని చెప్పలేదుగా. అబ్బో బల్లుపు. హా? ఏమైందండి ఇందాకలా ఏడుస్తున్నారు? ఏమైనా ప్రాబ్లం? నీకెందుకు చెప్పాలి? ఒక స్ట్రేంజర్తో పర్సనల్ షేర్ చేసుకోవచ్చా? ఓహో, ఇంత నైట్ ఒక స్ట్రేంజర్ పక్కన కూర్చొని ఇలా సిగరెట్ అడగొచ్చా? అంటే ఏంటి, అమ్మాయినానే కదా, అమ్మాయిలు నైట్ టైం బయట తిరగకూడదా? ఏమీ లేని దగ్గర కూడా మీరు ఫెమినిజం టాపిక్ తీసుకొచ్చారు చూడండి, హ్యాట్స్ ఆఫ్. అయ్యో సారీ అండి, అంటే ఇందాక నేను సిగరెట్ కోసం మాట్లాడినప్పుడు మీరు ఆడపిల్ల ఐగిపోల్ అంటే ఏదేదో మాట్లాడుతుంటే నేను చెప్పా. ఏంటి ఏంటి సారీ అండి, ఏంటి ప్లీజ్ ప్లీజ్ అండి సారీ. ముందు ఆ ఏడు పాపండి, ఎవరైనా చూస్తే మిమ్మల్ని ఏదైనా చేశాను అనుకుంటారు. ప్లీజ్ మీకు దండం అండి, ఐఎమ్ సారీ. మిమ్మల్ని ఏం అడగను, ఎందుకు ఏడుస్తున్నారు అసలు అడగను. సారీ. ఆడపిల్ల అనిపించుకున్నావు కదా. బ్రేకప్ అయింది. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ అండి. ఆర్ యూ ఓకేనా? బ్రేకప్ అయినోడే చెప్పలేదు సారీ, మీరు చెప్పేం లాభం లేండి. అంటే అది యా, ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్, పర్లేదు. హాయ్, ఐఎమ్ గౌతమ్. ఓ ఓకే. ఇట్స్ ఓకేనా? మీకు సజెషన్ వచ్చా అండి? ఏంటి? అంటే మళ్ళీ మీరు ఎడవనంటే ఇస్తాను. ముందు మీరు చెప్పండి, తర్వాత డిసైడ్ అవుతాను. దీనికి ఒళ్ళంతా కోవే, అందుకే దీనికి బ్రేకప్ అయింది. లోపలేదో మాట్లాడుకుంటున్నారు, పర్లేదు బయటికి తిట్టాను. అబ్బే అదేం లేదండి. సరే ఏదో చెప్తున్నారు. అది మీకు ఇప్పుడు బ్రేకప్ ఎందుకైందో నాకు తెలీదు, బట్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఏంటి? మిమ్మల్ని చూడండి, ఈ చీకట్లో కూడా ఎంత వెన్నెల్లా మెరిసిపోతున్నారు. అలాంటిది
బ్రేకప్ అయిందని మీరు సిగరెట్ కొడితే ఏడవడం ఏంటండి? మిమ్మల్ని వదిలేసుకున్న ఆ అన్లక్కీ ఫీల్ ఏడవాలి. అంతే అంటావా? మామూలుగా కాదండి, కుమిలి 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 ఏడవాలి. మ్, హా. హా, అది మీరు ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్తో ఇదిగోండి, ఈ సిగరెట్ మీ ఎక్స్ అనుకోండి, తీసుకోండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ సిగరెట్ మీ ఎక్స్ అనుకోండి, మీరేం చేస్తారు? అలా తొక్కండి, ఇంకా ఇంకా అది. ఎలా ఉంది? చాలా లైట్గా ఉంది. అది అంతేనండి, ఇంకేం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం నుంచి మీకు ఏడవాలనిపించినప్పుడల్లా ఒక సిగరెట్ కొనండి, దాన్ని కాల్చండి, మీరు కొట్టద్దు. ఎందుకంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఆ కాల్చిన సిగరెట్ని మీరు నేలకేసి కొట్టి తుక్కి 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 పడేయండి, అంతే, మీ కోపం అంతా పోతుంది. అవును, నిజమే, కోపం తగ్గిపోతుంది. రేపటి నుంచి ఇదే పని చేస్తా. హ, అంతే అండి, అంతే. సరే, ఇంకా నేను వెళ్తాను. వెళ్తారా? హ్మ్. ఓ, ఏంటి మీ ఫోన్ మర్చిపోయారు? ఓ, మీరు ఎక్కడ ఉంటారండి? ఎందుకు? రేపటి నుంచి ఇంటి ముందుకు వచ్చి సిగరెట్ కొట్టడానికా? నేను మీ ఇంటి ముందుకు వచ్చి ఎందుకు సిగరెట్ కొడతా అండి? ఏమో, సైట్ కొట్టడానికి అయి ఉండొచ్చు. ఛ ఛ ఛ, నేను సైట్, నాకు అలవాటు ఏం లేదు. స్టార్టింగ్లో అజయ్ కూడా ఇదే ఓవర్ యాక్షన్ చేశాడు. అజయ్ వాడేవాడు? ఇందాక ఒక సిగరెట్ తొక్కాను కదా, వాడే. ఓ, మీ ఎక్సా? ఆఖరికి మీ ఎక్స్ నేమ్ కూడా చెప్పారండి, కానీ మీ నేమే చెప్పట్లేదు. నువ్వు ఇక్కడికి రోజు వస్తావా? ఛ, ఇదే ఫస్ట్ టైం. ఓ, సరే, సెకండ్ టైం వచ్చినప్పుడు కలుస్తాం కదా, అప్పుడు చెప్తాను. బాయ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడ్డానికి బాగానే ఉంది కానీ అర్థం కావట్లేదు. చూద్దాం, రేపు 2 సిగరెట్లు ఎక్స్ట్రా తెచ్చుకోలేము. హే సాయి, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? నీకు అర్థం అవ్వట్లేదా? ఏంటి అదే అదే ఏంటి? నా కళ్ళలో ప్రేమ కనిపించట్లేదా? అవునా, కళ్ళలో ప్రేమ పెట్టుకొని తిరుగుతున్నావా? ఏది చూపి. కనిపించిందా? కనిపించిందా? అబ్బో, చాలా. మరి అంతా తెలిసి కూడా ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు?
వీడేంటి ఇలా తగులుకున్నాడు? ఆ? వీడితో ఎందుకు వచ్చిన గోలా? ఏదో ఒకటి చెప్పేద్దాం. చూడు సాయి, నువ్వు చాలా మంచోడివి. అద్దంలో చూడు ఎంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావో. నిజమే. అబ్బో, కానీ నేను లవ్ చేయలేను సాయి, లవ్ చేయలేను. వై? ఎందుకు? అది నీకు చెప్పిన అర్థం కాదు సాయి. నీ ప్రాబ్లం ఏంటి? అల్సరా? కాదు. పోనీ క్యాన్సరా? నహి. దానికి మించింది ఏముంది? క్యాచ్ ఫీలింగా? కాదు సాయి, కాదు. మరి నీ ప్రాబ్లం ఏంటి మానసా? అంతకు మించి నేను ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ లో ఉన్నాను సాయి, ఒక రిలేషన్షిప్ లో ఉన్నాను. లేదు, నువ్వు కావాలనే చెప్తున్నావు. మజాక్లా అన్నికి నువ్వేమన్నా నా బామ్మర్దివా? ఇదే నిజం. ఇంకా ఈ జన్మకి మనం కలవలేం. మరి నా లవ్? చూడు సాయి, ఈ లోకంలో 190% మంది లవ్ ఫెయిల్యూర్లే ఉన్నారు. అందులో ఒక్కడివని అడ్జస్ట్ అయిపో. కాదు కూడదు అని ఇలాగే చేస్తే ఎంతకైనా మంచిదని షీ టీమ్ నెంబర్ సేవ్ చేసి పెట్టుకున్నా. అంతవరకు నువ్వు తెచ్చుకోవలే. నువ్వు మంచోడివి. ఉంటాను, బాయ్. పిల్లవాడో నేను చూస్తా. అమృత, మనం ఎప్పుడు ఇలానే ఉంటాం కదా, మన మధ్య ఏ గొడవలు రావు కదా. మన మధ్య గొడవలు రావడం అంటే మూడో మనిషి రావటమే. అది అస్సలు జరగదు. రే గౌతమ్, ఏమైందిరా? అంతా ఓకే కదా? అంతా ఓకేరా. సరే కానీ నైట్ ఏంటి ఇంటికి లేట్గా వచ్చావు? మన హైదరాబాద్ ట్రాఫిక్ కోసం తెలిసిందే కదరా, సో వస్తూ వస్తూ ఒక స్పాట్లో ఆగాను. అరే, స్పాట్ అంటే గుర్తొచ్చింది. నేను నైట్ ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. కొత్తగా ఏదైనా ఉంటే చెప్పరా. షీఈ్ డిఫరెంట్ రా. అంటే అమ్మాయి కదా? రే, డిఫరెంట్ అంటే అమ్మాయి కాదని కాదురా, అందరిలాంటి అమ్మాయి కాదని. మరి నెక్స్ట్ ఏంటి? ఏం లేదురా. ఆహా, పేరేంటో? ఈరోజు చెప్తా అన్నదిరా. ఆ? చెప్పే కదరా షీఈ్ డిఫరెంట్ అని. మరీ అంత డిఫరెంట్ అనుకోలేదురా. ఈరోజు కలుస్తారా, పరిచయం పెంచుకుంటా, మాటలు షేర్ చేసుకుంటాం. ఆ తర్వాత తను ఓకే అంటే ఏముంది, తట్టేయడమే కదా. లేకపోతే ఎవరిదారు వాళ్ళరా, యాజ్ పర్ మై పాలసీ. నీకు సాగుతుందిరా అలాగా. నీ లైఫ్లోకి ఏదో ఒక అమ్మాయి వస్తుంది, అప్పుడు సెట్ చేస్తుంది అన్నీ. మనం అంత ఛాన్స్ ఇవ్వరా. ఒకసారి లైఫ్లో దెబ్బ తగిలింది, అది సరిపోదా? ఈ అమ్మాయిలంతా ఇంతేరా. అందుకే నా లైఫ్లో లవ్కి అసలు స్పేస్ ఇవ్వకూడదు అనుకున్నాను. అయినా అలా ఎలా మేనేజ్ చేస్తున్నావురా? అమ్మాయిలు లవ్ అంటేనే కిలోమీటర్ పారిపోతున్నారు, నువ్వు ఏకంగా డైరెక్ట్ అటాక్ అని ఎలా ఇది? రే, నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కదరా. ఆ? లవ్ అని చెప్తేనే కదరా ప్రాబ్లం. లవ్ వద్దు, సిచ్యువేషన్షిప్పే ముద్దు. ఇవే ఇప్పట్లో ట్రెండ్. ఆ ట్రెండ్నే నేను ఇప్పుడు ఫాలో అవుతున్నారా. మొన్న ఈ మధ్యనే మేనేజర్ని కూడా లైన్లో పెట్టా. ఓహో, అవునేటి? మరి కాదేటి? కానీ ఏం చెప్పి మేనేజ్ చేస్తున్నావురా? ఏం లేదురా, ఫస్ట్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆపోజిట్ పర్సన్తో జెన్యున్గా ఉండాలి. లవ్ అని పేరుతో అవసరం తీరిపోయాక మోసం చేయకూడదు. ఒకవేళ నీ ఫీలింగ్స్ చెప్పాలనిపిస్తే చెప్పేసే, లేదా లేదు. కానీ వన్స్ చెప్పాక వాళ్ళ ఫీలింగ్స్కి, వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్కి నువ్వు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంత లత్కర్ విషయాల్లో కూడా నువ్వు ఎథిక్స్ ఫాలో అవుతున్నావు చూడు, నీ మోట్ నమస్కారం రా. తెల్ల రష్యన్ గుంటలు తదాస్తు. ఆ? ఇదంతా విన్న తర్వాత నాకు ఒకటి అనిపిస్తుందిరా. ఏంట్రా? నీ ఫిలాసఫీలు అర్థం చేసుకోవడం కన్నా నా 2 జోబుల్లో నేను చేతులు పెట్టుకుని వెళ్ళిపోవడం బెటరు. రే, ఎల్లైతే నీ థీరీలు ఇవేవి నాకు పనికిరావు కానీ నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇవేం వద్దు, నేను చూసేసాను చాలు. ఇంకా రాలేదు, కొంప తీసి ఈరోజు రాదా? వెళ్ళిపోదాంలే.
ఇక్కడే వచ్చావా? మీకు అలా అనిపిస్తుందా? అంటే బైక్ దగ్గర ఉన్నావు కదా అని అడిగాను. చిరాకు దొబ్బి రిటర్న్ వెళ్ళిపోతున్నాడని కూడా అనుకోవచ్చుగా. ఇదిగో నీ సిగరెట్. ఆ? అదే నిన్న తీసుకున్నాను కదా, తిరిగిద్దామని. ఏంటి సిగరెట్ కోసం కలుద్దామన్నావా? హా, జీవితం. ఐమ్ సారీ, ఏదో ఊరికే అన్నా. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? హా, నీ సిగరెట్ తిరి చాలా బాగా పనిచేస్తుంది. హ్మ్. అవును, సిగరెట్ తీరి అంటే గుర్తొచ్చింది. మీ బ్రేకప్ ఎందుకైందో చెప్పలేదు ఇంకా. ఇప్పుడు మొత్తం చెప్పేంత ఓపిక నాకు లేదు. మీ సస్పెన్స్ భరించే ఓపిక కూడా నాకు లేదండి. యు నో వాట్, నీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. యు ఆల్సో నో వాట్, మీకు కొంచెం పిచ్ ఉంది. ఏంటి? ఆ, మీ స్టోరీ చెప్పండి. ఇప్పుడు నాకంత మూడ్ లేదు. సరే నేను వెళ్తున్నా. అదేంటి అప్పుడేనా? మరి ఇంకెప్పుడు వెళ్ళాలి? ఏదో జస్ట్ క్యాజువల్గా అడిగానులేండి. క్యాజువల్గా అంటే? మీకు దండం అండి. చెప్పు, హౌ వాజ్ యువర్ డే? ఏముంది, యాజ్ యూజువల్గానే ఉంది. కానీ ఈ రోజులో సగం టైం మీ గురించి ఆలోచించాను. నా గురించా? అంటే ఇంత అందంగా ఎలా పుట్టారా అని. ఇప్పుడు నిజం చెప్పు. అది సడన్గా నేను కలిశారు, పేరు చెప్పకుండా మాయమైపోయారు. అమ్మాయి జస్ట్ అబ్బాయిని అలా చూస్తేనే మా లోకం ఆగిపోతుంది. అలాంటిది మీరు నిన్న నాతో మాట్లాడారు. మీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను చెప్పండి? ఓకే, బాగా ఆలోచించు. ఓయ్, కనీసం మీ నెంబర్ అయినా ఇవ్వచ్చుగా. ఈ టైంలో ఎవడు కాల్ చేశాడు రా? కంగారు పడుకు, నెంబర్ నాదే. ఓ, మీ నెంబరేనా? నా నెంబర్ తన దగ్గర ఎలా ఉంది? ఓయ్, నీ నెంబర్ ఆ అమ్మాయి దగ్గర ఎలా ఉందరా? నేను అడిగిన క్వశ్చన్ నన్ను అడిగి దొబ్బకరా ప్లీజ్. అంటే మనకు హుకప్లు, వన్ నైట్ స్టాండ్లు ఇలాంటి పత్తాపరలు ఎక్కువ కదా. నేను ఎక్కడ స్టాండ్ అయ్యలేదు. అసలుకి గుర్తొచ్చి చావట్లేదురా అంటే మధ్యలో నీ లవడలు కామెంటరీ ఒకటి. కొంపతీసి తను మన కాలేజో లేదా మన జూనియర్ అయ్యి ఉంటుందంటవా? ఛాన్స్ ఉంది మైక్. గుర్తు రావట్లేదే. నేను తనకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ కూడా చేయట్లేదు. నాకెందుకో తను నేను సీక్రెట్గా లవ్ చేస్తుంది అనిపిస్తుందిరా. ప్రియతమా ప్రియతమా. దొబ్బకో. కొంపదీసి నీ మీద స్కెచ్ అయితే కాదు కదా? స్కెచ్చా అంటే? అంటే మనం చేసే బాగోతాలన్నీ కవర్ చేసి ఒక డాక్యుమెంటరీ తెస్తుందేమో నా మీద. ఆ, డాక్యుమెంటరీ? ఆ. అంత పని పాట లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? నా మీద డాక్యుమెంటరీ తీస్తే వాళ్ళకేం వస్తుందిరా? ఏం మాట్లాడుతున్నావురా? నగరంలో పెరిగిపోతున్న కామాంధులు ఆడపిల్లను ట్రాప్ చేసి ఇలా దర్జాగా రోడ్లపై తిరుగుతున్న మానవ మృగాలు. ఇతని పేరు గౌతమ్. పేరు వినడానికి బాగుంది కదా అని మీరు చూసి మోసపోకండి. ఇతను అందమైన అమ్మాయితో మాట్లాడి నువ్వు అందంగా ఉన్నావని మాటలతో మభ్యపెట్టి ఒక రాత్రి తనతో గడిపాక కడుపు చేసేసి నీకు నాకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిలో టీవీ 69 ఇతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. చెప్పండి ప్లేబాయ్ గారు, చెప్పండి ప్లేబాయ్ గౌతమ్ గారు, చెప్పండి అసలు మీకు ఇది న్యాయంగా ఉందా? ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? చెప్పండి ప్లేబాయ్ గౌతమ్ గారు. నా పేరు గౌతమ్, ప్లేబాయ్ గౌతమ్ కాదు. అసలు నాకు సంబంధం లేదు. నాకు పెళ్ళే పుట్టరు. రిపోర్ట్ చూడండి. చూసారా, ప్లేబాయ్ గౌతమ్ ఫేక్ సర్టిఫికేట్ జోబిలో పెట్టుకుని తిరుగుతున్నాడు. సుజాత, ఇక్కడ ఇది పరిస్థితి. దేశంలో ఎన్నో విషయాలున్నా అలాంటి విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇలాంటి పనికిమాలిన విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్న వన్ అండ్ ఓన్లీ ఛానల్ టీవీ 69. దిస్ ఈజ్ బాబీ. ఓవర్ టు యూ సుజాత.
ఏమవుతుంది అన్నావు కదా, చూసావా ఎంత స్టఫ్ వచ్చిందో. ఇప్పుడు ఎలాంటి న్యూస్లో ట్రెండింగ్ రా. నీలో మంచి క్రియేటివిటీ ఉందిరా. థ్యాంక్స్ మావా. ఆ క్రియేటివిటీ మరిచి తెలుసుగా ఎక్కడ పెట్టుకోవాలో. క్రియేటివిటీని తొక్కేస్తున్నారు. వీడొకడు నా ప్రాణానికి. నేను నీకు ఒకటి చెప్పాలి. ఏంటి, నిన్న కళ్ళల్లో ఉన్న ప్రేమ ఈరోజు గొంతులోకి వచ్చిందా? నేను చూడలేనురా బాబు. నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందారా నీలో? సరే ఏం చెప్పు. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నా అనిపిస్తుంది. సో సారీ చెప్దామని వెయిట్ చేస్తున్నా. హా? నిజం, ఐఎమ్ రియలీ సారీ. ఏ సాయి, ఇట్స్ ఓకే. నువ్వు అర్థం చేసుకున్నావు, అది చాలు. అసలు నీకు నేను ఎందుకు ఇష్టం? చూడ్డానికి బాగుంటావు కాబట్టి. చూడ్డానికి బాగుంటే సరిపోతుందా? ఇంకేం కావాలి మరి? నువ్వేం చేస్తూ ఉంటావు? ఐటీ జాబ్, నెలకు 40,000, అంటే సంవత్సరానికి. వద్దులే, అర్థమైంది. చూసావా, నువ్వు చెప్పే వరకు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను జుంబా ట్రైనింగ్ కాకుండా నీకు నా గురించి ఇంకేం తెలుసు? నేనేంటి, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక నేనేం చేస్తాను, ఇవన్నీ నీకు అవసరం లేదు. కానీ యూ లవ్ మీ, అంతేనా? సాయి, ఇది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. సో లైట్ తీసుకో. అంటే ఇది ఇంతేనా ఇంకా? వి కెన్ బి గుడ్ ఫ్రెండ్స్. గుడ్ బాయ్. నీకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ లేడా? లేడు. లేడా? ఉన్నాడు, అంటే ఇక్కడ లేడు, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు. ఓకే. సరే మరి నేను వెళ్ళనా? మీ ఫోన్ నంబర్? ఇప్పుడే కదా ఫ్రెండ్స్ అయింది, మెల్లిగిస్తాలే. సరే. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధాలు చెప్తుంది, నా 6th అని చెప్తుంది. ఫ్రెండ్షిప్ బొక్క. ఐ స్టిల్ లవ్ యూ. గౌతమ్, కమ్ టు మై క్యాబిన్. ఎవరు లేరు కదా. చెప్పండి మేడం, ఏదో మాట్లాడాలన్నా. పూణే నుంచి వచ్చి వారం అవుతుంది. ఒక్క మెసేజ్ లేదు, కాల్ లేదు. మిస్ అవ్వలేదారా నన్ను? అవ్వలేదు. ఎందుకు? అంటే ఎవరైనా కనిపించకపోతే మిస్ అవుతారు, కానీ నువ్వు నా కల్లో కనిపిస్తూనే ఉంటావుగా. ఎక్కడ నేర్చుకుంటావురా ఈ మాటలు? కొన్ని నేర్చుకోక్కర్లేదు, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటంతట అవే వస్తాయి. హే హే, ఇప్పుడు మిస్ అవుతావులే. పాపం తెలుసా, ఇది అసలు మంచిది కాదు. అర్జెంట్ కాల్, సారీ. సరే, నేను కూడా నా వర్క్ చేసుకుంటాను. ఓకే, ఈవినింగ్ కలుద్దాం. సరే, వెయిట్ చేస్తూ ఉంటాను. ఏమవుతుంది? ఐరన్ మ్యాన్ ఏంటి సూపర్ మ్యాన్ చెడ్డీ వేసుకున్నాడు? ఇది కరెక్ట్ కాదే. ఏంటి కొంప తీసి వినేసాడా? మా హీరో మేనేజ్ చేయాలి. కామరాజు, కామరాజు. గౌతమ్, హా, లోపల ఏమంది బాసు?
ఆ పైకి ఆ? చూ. ఆ? కిందికి చూ. అటు చూ. తను బాసా కామరాజు రక్తం తాగే రాక్షసి. వారంలో చేయాల్సిన పనంతా ఒక్క రోజులోనే చేయమంటుంది కామరాజు, ఒక్క రోజులోనే చేయమంటుంది. ఒక్క రోజులో అలా ఎలా చేస్తావు గౌతమ్? అదే ప్రశ్న నేను కూడా అడిగా, కానీ బాస్కి ఎదురు ప్రశ్న వేస్తావా? ఇష్టం ఉంటే చెయ్, లేకపోతే పో అని కాలర్ పట్టుకొని బయటికి గెంటేసింది కామరాజు, బయటికి గెంటేసింది. గెంటేసిందా? నీ శాలరీ గురించి మాట్లాడేవా గౌతమ్? ఎంత అడిగినా లాభం లేదు కామరాజు. ఏ పాపం చేశాను అంటూ అన్ని కష్టాలు నాకు. బాధపడితే ఏమొస్తో చెప్పు గౌతమ్. అయితే బార్కెళ్ళి బీరేయమంటావా? బీర్లు విస్కీలు కాదయ్యా, నాకెందుకో అంకిత మేడం నేను కావాల్సుకుని టార్గెట్ చేస్తుంది అనిపిస్తుంది. సంథింగ్ ఈజ్ ఫిషింగ్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఇంతేనయ్యా, మంచిగా పనిచేసే వాళ్ళకే కష్టాలు. అయితే నీకు ఏ కష్టాలు లేవంటావు. లక్కీ బాయ్. ఆ? వీడేంటి నన్ను కమదంగా వెళ్ళిపోతున్నాడు? చెప్పవే. ఇంకెంతసేపే? అబ్బా హెయిర్ క్లిప్ దొరకట్లేదే. గుడికెళ్ళే వాళ్ళమైతే కొంచెం ఎర్లీగా వెళ్ళే వాళ్ళం కదా. నీకు తెలుసు కదా మార్నింగ్ నాకు క్లాస్ ఉంటుందని. సర్లే ఇంకెంతసేపు? ఏంటి మాట్లాడట్లేదు? హలో హలో మనసా, ఆర్ యు ఓకే? ఏం కాలేదే, ఐమ్ ఫైన్. ఏమైంది? మళ్ళీ వాడు గుర్తొచ్చాడా? మనం ఎంత మూవ్ ఆన్ అయిపోయినా కానీ కొన్ని జ్ఞాపకాలు మన వదిలి వెళ్ళవు కదా. అలా నా జ్ఞాపకాలు మనతోనే ఉండిపోతే మనం ముందుకెళ్ళలేం. సరే మరి నేను స్టార్ట్ అవుతున్నా. సరే. గౌతమ్, నా. వర్క్ అప్డేట్ ఏంటి? అది ఆల్మోస్ట్ అయిపోతుంది మ్యామ్. ఓకే, ఐ విల్ కాల్ యూ వన్స్ ఐ రీచ్. సీ యూ. బాయ్. ఈడు చూస్తున్నాడేంటి? తలరాత. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఈ సైకోదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? చెప్పండి. ఏంటి ఇంకా స్పాట్కి రాలేదు? ఓయ్, ముందు నా నెంబర్ నీకు ఎక్కడిదో చెప్పు. అసలు ఎవరు నువ్వు? బాధలో ఉన్నాను, ఎవరితో అయినా షేర్ చేసుకుందామని నీకు కాల్ చేస్తే ఇలా మాట్లాడతావు. సరే, ఏమైంది? ఏం లేదు. సరే, వస్తున్నాను.
దీనికి సిగరెట్ థెరపీ అనవసరంగా చెప్పినట్టున్నాను. డబ్బాలు వేస్ట్ చేస్తుంది. తాగినోడికి ఇచ్చినా బాగుండేదేమో, పుణ్యమైన దక్కేది. బా, ఎన్ని సిగరెట్లు! ఏంటండి, సిగరెట్ థెరపీ బాగా పనిచేసినట్టుంది. అవును, బాగా పనిచేస్తుంది. వాడితే వాడారు, కానీ మరీ ఇన్ని సిగరెట్లా? ఏ తక్కువయ్యాయా? అవును, షాప్లో. మీకు వద్దా అన్నం అండి? హ? అయినా నేనేదో రిలీఫ్ కోసం కాల్చమన్నానండి, మీరేమో ఉద్యమంలా కాలుస్తున్నారు. ఇందులో కొన్నైనా నాకు ఇవ్వాల్సింది కదా. ఎందుకు, మీకెవరి మీద కోపంగా ఉందా? ఇప్పటి వరకు లేదు, కానీ ఇప్పుడు వచ్చేలా ఉంది చాలా బాగా. వచ్చినా మాత్రం ఏం చేస్తాం చెప్పండి, మన చేతుల్లో ఏం లేదు కదా. అవునులేండి, కొన్నిసార్లు వాళ్ళు మన చేతి పక్కనే ఉన్నా మనం ఏం చేయలేం. పాపం కదా. అవును, మీరు మా కాలేజా? నువ్వే కాలేజ్లో చదివావో నాకెలా తెలుస్తుంది? లాజికల్గా మాట్లాడకండి, మీకు అస్సలు సూట్ అవ్వదు. అవును, ఏమైంది ఇందాకలా? బాధగా ఉందని కాల్ చేశారు. ఆల్ ఓకే? యా, ఐఎమ్ ఫైన్ నౌ. రీసెంట్గా బ్రేకప్ అయింది, దానివల్లేనా? పర్లేదు, మాట్లాడుకో. అయ్యో పర్లేదండి, ఇట్స్ ఓకే. ఏమో, ఏమైనా అర్జెంట్ పనుందేమో. అవును, చాలా అర్జెంట్, కానీ అదేంటో తెలిస్తే మీరు అస్సలు తట్టుకోలేరు. సరే, అదంతా వదిలేయండి, ముందు మీరు చెప్పండి. ఏం చెప్పాలి? నేను ఎలా తెలుసా మీరు చెప్పట్లేదు? కనీసం మీ బాధనైనా షేర్ చేసుకోండి. ఎందుకు బ్రేకప్ అయింది? ముద్దు పెట్టుకున్నాడు, అందుకే బ్రేకప్ చెప్పా. ముద్దు పెట్టుకున్నాడని బ్రేకప్ చెప్పారా? సరిపోయింది, ముద్దు పెట్టుకున్నాడని బ్రేకప్ చెప్పిందంటే ఇంకా 3 రోజులు కాలేదు, అప్పుడే అది అడిగితే. ఇష్టం లేకుండా ముద్దు పెడితేనే బ్రేకప్ చెప్పాను. అలాంటిది పరిచయం లేని ఒక అబ్బాయి వచ్చి మేకౌట్ కడిగితే ఎలా ఒప్పుకుంటాను? వాట్? నీ నెక్స్ట్ మూవ్ అదే కదా. ఏ, ఏం మాట్లాడుతున్నారండి? ఓకే బాయ్. పోయి మిమ్మల్ని చెప్ప. నేనేమనుకుంటున్నానో తినకెలా తెలుసు? ఈ టైం వరకు పడుకోకుండా ల్యాప్టాప్లో ఏం చేస్తున్నారా? బిట్లు చూస్తున్నావా? అసలు రాత్రి నుంచి నిద్రే పట్టట్లేదురా. బిట్లు అంత బాగున్నాయా? అవునరా, నీ లిగిడి వీడియోలో చూస్తున్నాను, దా చూద్దు. నావా? ఏది చూపించు. అమ్మయ్యా, ఏం లీక్ కావాలదిలే. అవునరా, నువ్వు అమ్మాయిలతో తిరగవు, నీకు నాలా గర్ల్ ఫ్రెండ్స్ లేరు. నీ లీకిడ్ వీడియోలు అంటే ఎందుకురా భయపడ్డావు? అంటే నేను స్నానం చేస్తున్నప్పుడు ఎవడైనా వీడియో తీసి లీక్ చేసాడేమో అని. నువ్వు స్నానం చేసినప్పుడు రికార్డ్ చేసి నీ ల్యాప్టాప్లో చూసుకోవడం. ఏహా, అసలుకే టెన్షన్లో ఉంటే మధ్యలో నీ గోల ఒకటి. టెన్షన్ దేనికిరా? మొన్న రాత్రి ఒక అమ్మాయిని కలిసానని చెప్పా, గుర్తుందా? ఏమైంది? నెంబర్ ఏదో ఫ్లూక్లో దొరికింది అనుకున్నా కానీ నేను నైట్ నా ఫ్యూజ్ లేపేసిందిరా. ఏంటి, మళ్ళీ కలిసావా? ఏమంటుంది? అరే మనం ఏమనుకున్నాంరా? మనం ఏమో అనుకోలేదు, నువ్వు. సరే నేనే ఏమనుకున్నావు? అమ్మాయి బాగుంది, పైగా బ్రేకప్ కూడా అయ్యింది, గోకడానికి ఇదే కరెక్ట్ టైం, సెట్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్నామా? కానీ కలిసిన ప్రతిసారి ఏదో ఒక ట్విస్ట్ రా. ట్విస్టా? కొంపదీస్ అమ్మాయి షీ కాదా, హియా? రే, అంటే ఇన్స్టాలో ఎలాంటి వాళ్ళని చూసే మోసపోతున్నాం కదా, అందుకని. నీలా కరువులో ఉన్నాడే మోసపోతాడు రా. సర్లే, మెయిన్ టాపిక్లోకి రా. ఎంతకీ ఏముంటుంది అసలు? ఇప్పుడు జనరల్గా అమ్మాయిలు బ్రేకప్ దేనికి చెప్తారా? వాళ్ళ అమ్మాయిలు కదరా, ఏ రీజన్తో అయినా బ్రేకప్ చెప్తారు, అందులో ఎంతే ఉంది. అదే నిజమే, కానీ ఇంకా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదనో, లేదంటే వాడికన్నా బెటర్ బకరా దొరికినప్పుడు బ్రేకప్ చెప్తారు కదా. కానీ ఈ అమ్మాయి బ్రేకప్ ఎందుకు చెప్పిందో తెలుసా? ఎందుకు? తన రిలేషన్షిప్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ ముద్దు పెట్టాడని బ్రేకప్ చెప్పిందిరా. ఏంటి, ముద్దు పెట్టుకుంటేనే బ్రేకప్ చెప్పేస్తారా? ఈ లెక్కన సంసారం చేస్తే చంపేస్తారేమో. అసలు అది కూడా వదిలేసారా? నేను నైట్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయే ముందు ఏం చెప్పిందో తెలుసా? నీ నెక్స్ట్ మూవ్ ఏంటో నాకు తెలుసు, నీకు నాతో మేకౌట్ చేయాలని ఉంది కదా, అది కుదరదు అని చెప్పిందిరా. రే, ఇది కదరా మాస్ ట్విస్ట్ అంటే. ఇది పక్కా మనసు కాదురా, సినిమాలు బాగా చూసి చేతబడి నేర్చుకొని నీ మీద ప్రయోగిస్తున్నట్లుందిరా. రే, అర్జెంటుగా సంగతి ఏంటో తేల్చేరా.
ఏం చేయాలరా? రాత్రి అంతా నిద్ర పట్టలేదు. పైగా మన జూనియర్స్ అకౌంట్స్, ఫ్రెండ్స్ అకౌంట్స్ కూడా సెట్ చేశాను. ఏం తెలియట్లేదురా. నువ్వు కాల్ చేయి, నువ్వు తనకు కాల్ చేయరు అర్జెంటుగా. అది కదరా, ఈ టైంలోనా? రే, దెయ్యాలకు దెబ్బేసిన వాళ్ళకి టైం పాడున్నది. నువ్వు కాల్ చేయి చెప్తున్నా. వీడేంటి ఇన్స్టాల్ చేస్తున్నాను నైట్ నుంచి. లిఫ్ట్ చేద్దాం. హలో, అరే ఎత్తింది. మాట్లాడు మాట్లాడు. హలో. ఏంటి నైట్ అంతా నిద్ర పట్టలేదా? కాల్ చేస్తూనే ఉన్నా. ఇంక చాలు, బాగా అడుగున్నావు నాతో. ఎవరు నువ్వు? అరే అప్పుడే చెప్తే మజా ఏముంటుంది, మెల్లిగా చెప్తాలే. మజానా? సరే, నేను డాన్స్ క్లాస్కి వెళ్తున్నాను. 9కి క్లాస్ అయిపోతుంది. లొకేషన్ వాట్సాప్ చేస్తాను, వచ్చేసి. బాయ్. అది కాదు. హలో హలో. దొంగ మొహం పెట్టేసింది. రే పక్కారా, పక్కా. ఏంట్రా? పక్కారా. అదే ఏంటో చెప్పవు. పక్కా నేను చేతబడి చేయడానికి పిలుస్తుందిరా. యు మీన్ బ్లాక్ మ్యాజిక్? ఎస్. అది కాదురా, ఈ టైంలో కూడా ఉన్నా. నైట్ పిలిస్తే డౌట్ వస్తుందని ఈ టైంలో పిలిచి మేనేజ్ చేస్తుందిరా. ఒక్క నిమిషం, సామాన్లు వచ్చాయి. అది కాదు, ఇవేందుకు? రే, నువ్వు పెద్దగా సినిమాలు చూసి ఉండవు కదా, వీటి గురించి నీకు తెలీదు. అది సరే కానీ నేను చెప్పేది విను. ఇక్కడ జుంబా క్లాస్ ఎక్కడ? ఇక్కడే. ఓ ఓకే. మీకు మానస తెలుసా? జుంబా ట్రైనర్. ఓ, ఇది ఒక ట్రైనరా? సరిపోయింది అనుకుంటా. తెలుసు. అచ్చా, ఉందండి లోపల. ఎవరు నువ్వు? నా పేరు గౌతమ్. మీరు? పేరు కాదు, మానస్తో నీకేంటి పని? కొంచెం పర్సనల్ అండి. పర్సనలా? అదే, తను ఉందండి లోపల. తన బాయ్ ఫ్రెండ్ నువ్వు? వచ్చి కాదు, ఇప్పుడిప్పుడే పరిచయం. మీకు తెలుసు తన బాయ్ ఫ్రెండ్? తెలీదు. ఓకే. లోపల ఉందా అండి? అదే మానస గారు లోపల ఉన్నారా? హలో. ఓకే. ఎవడు? సర్లే, ఏదో ఒకటి తట్టేద్దాం. ఫ్లాష్ మ్యాన్. ఓయ్, అక్కడేం చేస్తున్నావు? వచ్చి పిలవాలని తెలీదా? చూస్తూనే ఉన్నావు. ఏం లేదు, బాగుంటాను అలా చూస్తూ ఉండిపోయాను. ఆహా, ఏం బాగుంది? అదే ఐ మీన్ స్ట్రెచ్చింగ్స్ బాగున్నాయి. ఏడ్చావ్, లోపలికి రా. ఏమైంది? కాల్ చేస్తున్నావు, కలవడానికి వస్తున్నావు, ఏమైనా ఇంపార్టెంట్ పనా? అది 1 minute. సూకర్ బచ్చా సూకరు, సూకర్ బచ్చా సూకరు. ఏం చేస్తున్నావు? నువ్వు ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు? నేను చెప్పు. నువ్వు చేతబడులు కట్ చేస్తుంటావు కదా. వాట్? చేతబడా? ఆర్ యూ సీరియస్? ఎస్, ఐఎమ్ సీరియస్. చెప్పు, నువ్వెవరు? చెప్తా. చెప్పు. అప్పుడేనా? మెల్లిగా చెప్తాలే. ఆహా లేదు, ఇప్పుడే చెప్పాలి. నీ గురించి నాకు తెలుసు, కానీ నేనెవరు ఏంటి అనేది నీకు తెలీదు అంతే. అవును, నా గురించి నీకు ఎలా తెలుసు? చిల్ గౌతమ్, ఇప్పుడు నేను ఎవరు ఏంటి అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకు. ఇప్పుడు చూడు ఎలా నవ్వుకున్నామో. అలా టైం పాస్ చేస్తూ టైం స్పెండ్ చేయొచ్చు కదా. టైం వచ్చినప్పుడు అన్నీ నేనే చెప్తాను. అప్పటి వరకు చేతబడులు, సైన్స్ ఫిక్షన్లు అంటూ ఎక్కువ ఆలోచించుకు. నీ పేరేంటన్నావు? మానసా? సైకో అని పెట్టుకోవాల్సింది, నీకు బాగా సూట్ అయ్యేది. అయ్యో, ఇప్పుడు సర్టిఫికేట్లో చేంజ్ చేయాలంటే కష్టం కదా. నీకు డాన్స్ వచ్చా? వచ్చంటే ఇప్పుడు నేర్పిస్తావా? రాదన్నా ఏపిస్తా, పదా. నిజంగానే రాదు. ఏం కాదు, పదా. నాకు నిజంగానే రాదు. నేను చెప్తా. నీకు సాల్సా వచ్చా? మనకవి రావు. అయినా ఎందుకు అడిగావు? నాకు సాల్సా అంటే చాలా ఇష్టం, కానీ చేయడానికే పార్ట్నర్ లేడు.
నాకు ఈ సాల్సా గట్ట ఏం రావు కానీ మంచి మాస్ సాంగ్ పెట్టండి చేద్దాం. మాస్ అయితే చేస్తావా? మరి గణపతి నిమజ్జనాల దగ్గర చూడలేదేంటి మరి? అవునా? చేసి చూపి. చేయాలంతే కదా. ఎస్. యు సో క్రేజీ. ఐ నో. అవును, నీకు ఇది పార్ట్ టైం జాబా? కాదు, ఇది నా ఫుల్ టైం జాబే. ఓ నైస్. యా, చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇంట్రెస్ట్. సో రీసెంట్గానే ఐటీ జాబ్ మానేసి ఇది స్టార్ట్ చేశా. క్రేజీ. అవును, నువ్వు సోషల్ మీడియాలో లేవా? లేను. అదేంటి, ఎందుకు? ఎందుకుండాలి? అంటే ఈ కన్నా సోషల్ మీడియాలో లేకుండా ఎవరుంటారు చెప్పండి? అది లేకపోతే బతకలేమన్నంత స్టేజ్కి వచ్చేసాం. అవును, మరి నీ ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నా లేదా కొత్త ఫ్రెండ్స్తో పరిచయాలు ఇవ్వాలన్నా? నాకున్న లిమిటెడ్ ఫ్రెండ్స్తో నేను ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంటాను. ఇప్పుడు చూడు, నేను కలిశాను, నాకు ఇష్టమైన వర్క్ చేస్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కదా. సో లెట్ ఇట్ బి. ఏమైంది? మీరు ఈ గ్రహంలో ఉండాల్సిన వాళ్ళు కాదండి, వేరే గ్రహంలో ఉండాల్సింది. సో ఈరోజు ప్లాన్స్ ఏంటి? ఏం లేవు, ఆఫీస్కి వెళ్ళాలి అంతే. ఓ, సాడ్ లైఫ్. సాడా? ఎందుకు? అంతే కదా. నీకు ఈ జాబ్ చేయడం ఇష్టమేనా? ఇష్టమే. ఎందుకలా అడిగారు? ఏం లేదు, అందరి లైఫ్లో చేయాలనుకుంది ఒకటి, చేస్తుంది ఒకటి. అందులో నేను కూడా ఒకదాన్ని. ఇప్పుడు ఇదిగో ప్యాషన్ని ఫాలో అవుతున్నా. అదంతా ఒక మనిషి వల్ల. అలానే నువ్వు నీకు ఇష్టం లేని జాబ్ చేస్తున్నావేమో అని. నో, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. స్టార్టింగ్లో నేను కూడా కలలు కనేవాడిని, రాత్రి రాత్రి ఐఏఎస్ అయిపోవాలని కలలు. నేను సరిగ్గా ఆలోచిస్తే నేను నా జాబ్ని ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఐ లైక్ ఇట్. సో ఇందులోనే మంచిగా వర్క్ చేసి గ్రో అవ్వాలనుకుంటున్నాను. అంతకుమించి మనకు పెద్దగా ఆశలేం లేవు. నీలా క్లారిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దట్స్ గ్రేట్. ఏమైంది? యు సో ఇంట్రెస్టింగ్. అజయ్ కూడా అదే అనేవాడు. మధ్యలో వాడెందుకు వచ్చాడు? వాడి పేరు తీస్తే ఎందుకు నువ్వు అంతలా రియాక్ట్ అవుతున్నావు? నేనెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నాను? తన మానస గారు ఎలా వెళ్తారు? నా రూమ్ పక్కనే, బై వాక్ వెళ్ళిపోతాను. ఓ, షల్ ఐ డ్రాప్ యూ? ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? మీకు దండవండి బాబు, ప్రతి దాంట్లోనే నాన్నద్దలు వెతుకుతారు. ఏదో జస్ట్ క్యాజువల్గా అడిగా అండి, దానికే ఎలా? సరే పద. పదండి. మీరేం మాట్లాడుకున్నారో నాకు అర్థమైంది. నాసరం గిడికి తెలిసిపోయిందే, ఎలా మేనేజ్ చేయాలి? ఎప్పట్లాగానే ఎంత బాగా పనిచేసినా తిట్లు తప్పట్లేదు కదా గౌతమ్. బాస్ నేను తిడుతుంటే చూశాను గౌతమ్. అమ్మయ్యా, ఇంకేదో అనుకున్నాను నేను.
అసలు బాస్ నేను ఎందుకు టార్గెట్ చేస్తుంది గౌతమ్? డిస్క్రిమినేషన్ కామరాజు, డిస్క్రిమినేషన్. అంటే నువ్వు చిన్నప్పుడు స్కూల్ కరెక్ట్గా వెళ్ళుంటే తెలిసేది. హా? హా, అవునులే. ఎంత స్మార్ట్గా ఉంటే ఎవరికి నచ్చకుండా ఉంటావు? స్మార్ట్గానా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వే కామరాజు. ఇక్కడ నీకన్నా స్మార్ట్గా ఎవరు ఉంటారు చెప్పు? అదే నిజమాలే. మధ్యలో నేనేం చేశాను? అలా అంటావేంటి కామరాజు? నువ్వు చేసిన వర్క్ మేడంకి చాలా బాగా నచ్చిందంట. నేను ఎంత బాగా వర్క్ చేసినా, ఎంత మంచిగా ప్రెజెంటేషన్ ఇచ్చినా అస్సలు నచ్చట్లేదంట. ఓ, పని చేస్తే కామరాజులానే చేయాలి, లేకపోతే వద్దంట. అదేదో అంటారే, అది వర్క్ ఆల్కహాలిక్ అంట. గ్రేట్ నువ్వు. ఓ, అంత మాట ఉందా నా గురించి? అవునులే, నువ్వు నా లెవెల్ కాకపోయినా కానీ వర్క్ బాగానే చేస్తావు. తను చెప్పేదేంటి, నేను చెప్తున్నా. డే 1 నుంచి నేను చూస్తున్నా కదా గౌతమ్, యు ఆర్ ఏ గుడ్ పర్ఫార్మర్. కీప్ ఇట్ అప్. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు, నెక్స్ట్ ఇయర్ ఈ లెవెల్ నుంచి నా లెవెల్కి వస్తావు. అంతే అంటావా? నేను చెప్పినా నమ్మవా? హ, నువ్వు చెప్తే ఎందుకు నమ్మను కామరాజు? నువ్వు నా గురువు ఈ రోజు నుంచి. జై కామరాజు, జై జై కామరాజు, చీ కామరాజు, చిచ్చి కామరాజు. సిల్లీ ఫెలో. అంకిత మనసులో నన్నుంచుకొని ఏం తెలియనట్టు తొంగి. ఎవడీడా? కొంపతి సజీగాడా? సిగరెట్ వెలిగిస్తున్నాడేంటి? నవ్వుతున్నారు. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? హే, హాయ్. ఏంటి లేట్? ఎవరతను? ఎవరు? అదే నేను వచ్చే ముందు వరకు నీ పక్కన కూర్చొని నేను వచ్చాక వెళ్ళిపోయాడుగా తను. ఓ, చూసావా? చూశాను. ఏ చూడకూడదా? అలా ఏం లేదు, ఇక్కడికి వచ్చింటే పరిచయం చేసేదాన్ని కదా. ఆహా, ఎవరతను? ప్రశాంత్. ప్రశాంత్. ఓ, ఫ్రెండా? ఎవరో బాగా పొసెసివ్ ఫీల్ అవుతున్నట్టున్నారు. చా, అదేం లేదు. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, లేకపోతే లేదు. సరే. ఏంటి సరే? చెప్తే చెప్పు, లేకపోతే లేదన్నావు కదా, అందుకే సరే. చెప్పొచ్చు, అదొక ఆప్షన్ కూడా ఉంది తెలుసా? చా, ఓవర్ యాక్షన్. చెప్తే చెప్పు, లేకపోతే లేదన్నావు కదా. సర్లే ఓయ్, ఏదో ఫ్లోలో అన్నావు. అతనెవరో నాకు తెలీదు. వాట్? తెలీదా? మరి తెలియకుండా అలా ఎలా మాట్లాడావు? నా పక్కన కూర్చొని సాడ్ ఫీల్ అవుతుంటే ఏమైంది అని అడిగా. ఆహా, పాపం ఎవరినో లవ్ చేశాడంట, దాని గురించే చెప్తున్నాడు. దాంట్లో పాపమే ఉంది, ఎస్ అన్నో చెప్పేసి అయిపోద్దిగా. అతను లవ్ చేసింది తన బెస్ట్ ఫ్రెండ్ని. అయ్యా పాపం. ఎగ్జాక్ట్లీ. అయితే మన సిగరెట్ థెరపీ బాగానే పనిచేస్తుంది. అవును. ఏంటి జెలసియా? అదే అతని గురించి తెగ అడుగుతున్నావు కదా. చా, అలా ఏం లేదు, ఏదో క్యాజువల్గా అడిగాను. ఏంటి లవ్వా? చా చా,
అంత లేదమ్మా. కానీ ఐ హ్యావ్ టు సే దిస్. ఎందుకో తెలియదు, ఐ స్టార్టెడ్ లైకింగ్ యూ. యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. నేను డిఫరెంట్ కాదు, నీకు సెట్ అయ్యే అమ్మాయి దొరకలేదు అంతే. నా గురించి నీకు అన్నీ తెలుసు, కానీ నీ గురించి నాకు తెలియట్లేదు. నాకు బ్రేకప్ ఎలా అయిందని అడిగావు కదా, దానికి వన్ ఆఫ్ ద రీజన్ నువ్వే. నీ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి నేను ఆ రీజన్. నీ వల్ల కాదు, నేను కలిశాక నీతో మాట్లాడాక నిన్ను ఫస్ట్ టైం ఒక పార్టీలో చూశాను గౌతమ్. హలో 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 దీపు. మాన్సా, హలో. నాకేం వినిపించలేదే. ఒక్క నిమిషం, నాకేం వినిపించట్లేదు. హలో హలో దీపు, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏంటి ఒక్కదానివే ఉన్నావా? ఏం చేస్తాం, ఇక్కడెవరు తెలియదు కదా. అసలే నువ్వు ఇంట్రోవర్ట్వి, ఎలా ఉంటున్నావో అక్కడ. మేనేజ్ చేసుకుంటా. సరే, బాయ్. నా మాట నా తనసిన హా? ఏంటండి వెళ్ళిపోతున్నారా? నా బాధను చెప్పడానికి ఒక మనిషి దొరికారు అనుకుంటే వెళ్ళిపోతున్నారు. అవునులే, ఈ బ్రేకప్ అయినోడు బాధలు ఎవడు వింటారు? ఎవడో విండు. ఏంటండి సోబరా? హా, అవును. అయ్యో పాపం. ఇందులో పాపమేముంది? అవునులే, అమ్మాయిలంటేనే మత్తు పదార్థాలు. మీకు మత్తు ఎక్కించే పదార్థాలు ఏముంటాయి? కానీ మా అబ్బాయిలకే ఆ మత్తు పదార్థాలు అంటేనే ఇష్టం. ఏంటి ఫ్లర్ట్ చేస్తున్నావా? ఎంత మాట అన్నారండి? నేను ఫ్లర్ట్ చేస్తున్నానా? అసలు నేను ఫ్లర్టే చేయను. గట్టిగా మాట్లాడితే మీ మొహం కూడా చూడను. బస్తీ మే సవాల్. చా, చూద్దాం. చూడండి. అన్నట్టు మీ వాయిస్ చాలా బాగుందండి. సీరియస్లీ? గౌతమ్. అక్కడ గౌతమ్ అని ఒకడు ఉంటాడు. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఫ్లర్ట్ చేస్తానే ఉంటాడు. మాన్సా. ఓ మానస, మీ బ్లూ డ్రెస్ బాగుంది. రెడ్ని పట్టుకొని బ్లూ అంటాడేంటి? వీడికి బాగా ఎక్కినట్టుంది. ఆడుకుందాం. వెంకట్ మీ ఫ్రెండా అండి? అవునండి, కానీ ఇప్పటి నుంచి కాదు. అదేంటి? వాడు ఎప్పటి నుంచి అయితే లవ్ యానివర్సరీ అని పార్టీ ఇస్తున్నాడో నిబ్బగడిలాగా, అప్పటి నుంచి వాడికి నాకు రక్త సంబంధం తెగిపోయిందండి. అయినా లవ్ యానివర్సరీ లేట్ అండి. అసలు లవ్ అంటేనే డెత్. డెత్కి ఎవరైనా యానివర్సరీ చేసుకుంటాడండి? థూ. అవును, బాటిల్ లేపేస్తున్నావు. లవ్ యానివర్సరీ కాదు డెత్ యానివర్సరీ అంటున్నావు. ఏంటి మ్యాటరు? కొన్ని దారుణాలు చూస్తే నాకు చాలా స్ట్రెస్గా ఉంటుందండి. ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం నా లివర్కి పని చెప్తున్నాను. అవును, చాలా స్ట్రెస్ ఉన్నట్టుంది.
అవును, నాకెప్పటి నుంచో ఒక డౌట్. హ్మ్. తాగితే మత్తెక్కుతుంది కదా, ఆ మత్తు దిగిన తర్వాత నేను మాట్లాడింది మీకు గుర్తుంటుందా? ఏం మాట్లాడుతున్నారండి? తాగిన తర్వాత ఏ బ్రాండ్ తాగినా కూడా గుర్తుండదు, అలాంటిది మాట్లాడిన మాటలు గుర్తుంటాయా? ఛే. అయితే నాకే భయం లేకుండా ఏదైనా వాగేయచ్చు. హ్మ్? ఏంటండి? హ, ఏం లేదండి. మీకు తాగాలనుందా? తాగేయండి, ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. హ, నాకంత ఆఫర్ వద్దులేండి. ఓ థ్యాంక్ యూ. ఇంక అడుగుతారేమో అని భయపడ్డాను. మీరేం చేస్తూ ఉంటారు? నేనా? హ్మ్, మార్నింగే ట్రాఫిక్లోన కష్టపడుతూ పనికెళ్ళి గ్యాప్లో అమ్మాయిలకి సైడ్ కొడుతూ మళ్ళీ అదే ట్రాఫిక్లో చిరాకుతో ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాను. ఆ చిరాకు పోవడానికి మధ్యలో దమ్ము కొడుతుంటాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి సుఖంగా పడుకుంటాను. ఆ జాబ్ అండి నాది. అర్థమైంది. మ్మ్. మరి మీరేం చేస్తుంటారు? నేను అదే జాబ్, కాకపోతే అమ్మాయిలకు సైడ్ కొట్టినంతే. అవును, అంత సాడ్గా చెప్తున్నావు, నీకు జాబ్ ఇష్టం లేదా? అదేం లేదండి, ఇష్టం ఉందని చెప్పను, అలా అని లేదని చెప్పను, కానీ అది తప్ప నాకు వేరే సోర్స్ ఏం లేదు. యు నో వాట్, ఐఎమ్ ఓకే విత్ మై జాబ్ అండ్ ఐఎమ్ హ్యాపీ. అన్నట్టు మీకు ఇష్టమేనా మీరు చేసే జాబ్? నాకు కూడా ఇష్టం అని చెప్పను, అలా అని లేదని కూడా చెప్పను, కానీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఓ యాక్చువల్లీ నేను డాన్స్ స్టూడియోలో వర్క్ చేద్దాం అనుకున్నా, ఆహా. బట్ ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల ఐటీ జాబ్ చేస్తున్నా. టిపికల్ ఇండియన్ థింగ్స్ అండి. నేను చెప్తున్నా కదా, మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో అదే చేయండి. ఇలాంటి లూప్లో మాత్రం ఇరుక్కోవద్దు. బీ ఏ ఫ్రీ బర్డ్, అప్పుడే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. నన్ను నమ్మండి. నాకంత ధైర్యం ఎప్పుడు వస్తుందో. మందు అయిపోయిందా? కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా. వద్దండి, మళ్ళీ మత్తు దిగిపోతే లేనిపోయిన దారుణాలన్నీ చూడాల్సి వస్తుంది. అది నా వల్ల కాదు. పర్లేదు, మాట పైన నిలబడ్డావు. హ్మ్? అదే నన్ను చూడనన్నావు కదా, ఫ్లర్ట్ చేయనన్నావు. గుడ్, మాట నిలబెట్టుకున్నావు. అందులో ఏముందండి, మీ ఇష్టం లేకుండా నేనేం పని చేసినా అది మీకు ఇబ్బంది పెట్టినవన్నీ అవుతాను. ఐ నో మై లిమిట్స్. నేను ఎవరిని హర్ట్ చేయను, చేయాలనుకోను కూడా. ఏమైందండి, సైలెంట్ అయిపోయారు? అవును, లవ్ పైన నీకు నెగిటివ్ ఒపీనియన్ ఉన్నట్టుంది కదా. కొంపతీసి నీకేమైనా బ్యాక్ పాస్ట్ ఉందా? ఐఎమ్ సారీ. మోసం చేసిన అమ్మాయే సారీ చెప్పలేదండి, మీరెందుకు చెప్తున్నారు? ఏమైందండి?
ఇఫ్ యూ డోంట్ మైండ్ షేర్ చేసుకోవాలనుకుంటే చెప్పేయండి. తన పేరు అమృత. మాది 3 years రిలేషన్షిప్. ప్రాణంలా ప్రేమించానండి. సినిమా డైలాగ్లో ఉన్న అదే నిజం. అయ్యో ఇట్స్ ఓకే అండి, నేను మిమ్మల్ని ఏం జడ్జ్ చేయను. చాలా ప్రేమించుకున్నామండి. తను ఎటంటే అటు, ఏదంటే అది. కుక్కలా పడున్నా అండి. కానీ తను కుక్కకున్న విశ్వాసం కూడా లేకుండా తను నన్ను ప్రేమిస్తూ వేరే వాళ్ళు. ఎందుకు ఇలా చేసావు? అసలు నేను నీకే తక్కువ చేశానే? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు గౌతమ్. నోర్మై, నువ్వు వేరేవాడి మూతి నాకడం నా కళ్ళతో చూశానే. ఇంకా నేను నీ మాయ మాటలు నమ్మానంటే నేను మొగోడ్నే కాదు. ఇంకా ఆపేస్తున్నా. నాకు నిన్ను చూస్తుంటే పేక పెట్టి చంపేననిపిస్తుంది. నాకు చూడాలని కూడా లేదే. పో ఇక్కడి నుంచి. ఇంకా నా జీవితంలో రాకు. హే, నేనేదో క్యాజువల్గా అడిగాను, కానీ నీలో ఇంత పెయిన్ ఉందని తెలీదు. ఐఎమ్ సారీ, కంట్రోల్ అవ్వలేదు. తను నన్ను మోసం చేసి చాలా కాలమైనా గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆ బాధ మాత్రం కొత్తగానే ఉంటుంది. తను నా లైఫ్లోకి వచ్చిన అమృతం అనుకున్నా అండి. కానీ నాకు నేనే నచ్చినంతలా మార్చేసేంత విషయమైంది. ఐఎమ్ సారీ అండి, కొంచెం ఎమోషనల్ అయిపోయాను. ఇట్స్ ఓకే గౌతమ్. ఆ అమ్మాయి వల్ల నువ్వు మందు అలవాటు చేసుకొని నీ హెల్త్ పార్ట్ చేసుకోవడం కరెక్టేనా? అయ్యో, నాకు మందు అలవాటు ముందు నుంచి ఉందండి. కాకపోతే అప్పుడు నేను మత్తు కోసం తాగేవాడిని. ఇప్పుడు అమ్మాయిని మర్చిపోవడం కోసం తాగుతున్నాను, అంతే. అప్పటి నుంచి నా లైఫ్లో లవ్కి స్పేస్ లేదు. ఒక అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతే నేనెందుకు నా జీవితం నాశనం చేసుకోవాలి? బయటకు వచ్చాను, ఆ చీకటి నుంచి బయటకు వచ్చాను. అప్పటి నుంచి ఎవరైనా అమ్మాయి నచ్చిందా, ఫ్లర్ట్ చేసామా, ఇద్దరికీ నచ్చితే పనులు కానిచ్చామా, అంతే. నేను ఎవరిని ఫోర్స్ చేయను, అలా అని ఎవరి లవ్లో పడను. ఇట్స్ మై పాలసీ. వీడు మంచోడ చెడ్డోడా అని ఆలోచిస్తున్నావా? అది నాకు కూడా తెలీదు. కానీ ఖచ్చితంగా వేరే వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టను, పెట్టలేను కూడా. మీ గురించి నేనేం బ్యాడ్గా అనుకోవట్లేదు. యాక్చువల్లీ మీ పాలసీయే కరెక్ట్. లవ్ పేరుతో రిలేషన్షిప్ అని అవసరాలు తీర్చుకోవడం కన్నా ఇది చాలా బెటర్. ఎగ్జాక్ట్లీ. మానస గారు, హా, ఇది నేను కాదండి. ఇది అసలు నేను కానే కాదు. తన మిగిల్చిన చేదు జ్ఞాపకాల వల్ల నన్ను నేను శిక్షించుకుంటున్నాను. ఇది నేను కాదు. గౌతమ్ ఇట్స్ ఓకే, బాధపడకు.
యూ విల్ బి ఫైన్. సారీ అండి. ఇంకొకసారి సారీ చెప్పావనుకో బాటిల్తో కొడతా. మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి? మీకు కూడా ఏమైనా పాస్ట్ ఉందా? అయ్యో, మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి. ఇట్ వుడ్ బి ఫైన్. పాస్ట్ కాదు, ప్రజెంట్. అబ్బా, ఈ క్యాబ్స్ ఎందుకు బుక్ అవ్వట్లేదు? ఈరోజు లేచినప్పటి నుంచి ఏదో నెగిటివ్ జరుగుతుంది. ఆఫీస్కి లేట్ అయిపోతుందే. హలో, ఎక్కడే? క్యాబ్ బుక్ అవుతే ఆఫీస్కి వచ్చేంత దూరంలో. నువ్వు ఈరోజు లేట్గా వస్తే రేపటి నుండి క్యాబ్ బుక్ చేసుకునే అవసరమే ఉండదు. హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు. క్యాబ్ బుక్ చేస్తుంటే క్యాబ్ బుక్ అవ్వట్లేదే. ఏమైంది సడన్గా? ఏమోనే, మార్నింగ్ నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. మానసా, తొందరగా రావడానికి ట్రై చేయవా? ఈ మీటింగ్ నీకు ఎంత ఇంపార్టెంటో బాగా తెలుసు. యా, ఏదో ఒకటి చేసి వచ్చేస్తాను. ఈలోపు మేనేజ్ చేయవా? సరే, ఓకే, జాగ్రత్తగా వచ్చేసే. సరే, బాయ్. బాయ్. యూ నీడ్ హెల్ప్? మీరు ఇప్పుడు ఇంట్రడక్షన్ కన్నా ఆఫీస్కి వెళ్ళడం ఇంపార్టెంట్ ఏమో. ఓ షెట్, నువ్వు నా ఆఫీసే కదా? ఓ, ఆఫీస్ నీదా? అబ్బా, ఐ మీన్ మనం ఒకటే ఆఫీస్ కదా. నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తావా? లేట్ అవుతుంది. నేను ఆగింది అందుకే, నువ్వే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నావు. ఓ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీటింగ్ ఉంది, అది అయిపోయి కలుద్దాం. బాయ్. బాయ్. ఈ తొక్కల మీటింగ్కి ఇంత టెన్షన్ పడ్డా. అదే కదా, ఏదో ఎక్స్పెక్ట్ చేసాం. సర్లే, ఏం చేస్తాం. అవునే, టైంకి బాగానే వచ్చావు. ఒక అతను లిఫ్ట్ ఇచ్చాడే, మన ఆఫీసే అంట. మన ఆఫీసా? హా, నేను కూడా ఒక 1-2 టైమ్స్ చూసాను అనుకుంటా. అవునా? ఎలా ఉంటాడే? బాగుంటాడా? వస్తే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే, సిగ్గులేదా? నేను ఎలా ఉంటాడో అని అడిగా, సెట్ చేస్తావా అని అడగలేదు. ఇటు చూడు. ఇప్పుడు వెళ్ళాడు కదా, అలానే ఉంటాడు. అజయ్? నీకు తెలుసా? పెద్దగా పరిచయం లేదు కానీ అజయ్ అయితే తెలుసు. అతనే లిఫ్ట్ ఇచ్చింది. పద. వస్తే రావే. వస్తే ఎందుకే వస్తే. మీటింగ్ ఎలా జరిగింది? జరుగుంటే బాగుండేది. అదేంటి బోరింగ్ మీటింగ్. బై ద వే, ఐ మాన్సా, దిస్ ఇస్ దీప్. హాయ్. ఐ నో. మీకు మేము తెలుసా? దీపు తెలీదు, నువ్వు తెలుసు. ఎలా తెలుసు? అదంతే. సరే, నేను ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. ఎక్కడికే? మళ్ళీ వస్తానే. వస్తే దీనికి ఎప్పుడు తొందరే. ఐ అజయ్. ఎలా వెళ్తున్నావు? క్యాబ్ బుక్ అవ్వట్లేదు, వెయిట్ చేస్తున్నా. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ డ్రాప్ యూ హోమ్?
ఓకే. థ్యాంక్స్. డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఏమైందే? ఏమైంది? నీకు దాచుకునేంత సీన్ లేదు కానీ చెప్పేసి. అజయ్తో టైం స్పెండ్ చేస్తుంటే బాగుందే. ఆహా, అదా మ్యాటర్ అనుకున్నా. ఐ థింక్ ఐ స్టార్టెడ్ లైకింగ్ హిమ్. ఫస్ట్ టైం నీ నోట్లో ఉండి మాట వింటున్నానే. జన్మంతా సింగిల్గానే ఉంటావు అనుకున్నా. పర్లేదు. హలో, నేను జస్ట్ ఐ లైక్ హిమ్ అని చెప్పాను, లవ్ చేసినానని చెప్పలేదే. నీ మొహంలోనే కనిపిస్తుందిలే ఇష్టమా ఆర్ లవ్వా అని. హే ఆపవే. కానీ అజయ్ కూడా నా విషయంలో పొసెసివ్ ఫీల్ అవుతున్నాడే. నేనేం చేస్తున్నాను, ఎక్కడున్నాను అని అడుగుతూనే ఉంటాడు. నాకు తెలిసి అజయ్ కూడా నేనంటే ఇష్టమే అనుకుంటా. ఎవరైనా నేను ఇష్టపడకుండా ఉంటారా చెప్పు? లేట్ చేయకుండా నీకేదనిపిస్తే అది చెప్పేసి. అజయ్ కాల్ చేస్తున్నాడే. హలో, ఏంటి ఈ టైంలో కాల్? ఈ టైంలో మీ ఇంటికి ఎందుకు వస్తే కలుస్తావా లేదా అని టెస్ట్ చేస్తా. ఏంటి బయట ఉన్నావా? నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? నిన్ను ఒకటి అడగాలనిపించింది. ఏం అడగాలి? నీకు రోజెస్ అంటే ఇష్టమేనా? ఇష్టమే, బట్ ఎందుకు? మనసా? ఐ లవ్ యూ. ఐ హోప్ నేను కూడా నీకు ఇష్టమే అనుకుంటున్నా. ఎస్. Yay! Finally you're in a relation. I'm so glad. ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? ఏం లేదు, ఐమ్ గుడ్. ఇప్పుడు నిజం చెప్పు. అర్థం కావట్లేదే. మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఇదంతా ఇష్టమా ప్రేమ తెలియట్లేదని. ఇంతలోనే ఇదంతా. నువ్వు చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నావే. ఇదంతా నీకు కొత్త కాబట్టి ఇలానే ఉంటుంది. కొంచెం టైం ఇవ్వు, అంతా అదే సెట్ అయిపోయింది. చెప్పు. ఈ వీకెండ్ ఒక రిసార్ట్ బుక్ చేశాను, మన ఇద్దరమే. నువ్వేం ప్లాన్స్ పెట్టుకోకు. ఇట్స్ గోనా బి ఏ మెమరబుల్ డే. అజయ్, ఈ రిసార్ట్ అండ్ ఆల్, పైగా మనమిద్దరమే అంటున్నావు. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఇలాంటివి ఏమైనా ఉంటే పెళ్లి తర్వాత చూసుకుందాం. వాట్? పెళ్ళయ్యాకనా? ఏ కాలంలో బతుకున్నావు మనసా? చా, నువ్వు నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తావు. నాకు అర్థం కావట్లేదు, ఇది ప్రేమ? అసలు ఇలా ఉంటేనే నిజమైన ప్రేమ? నేనేమైనా తప్పు చేశానా, లేదా నేను సరిగ్గా ప్రేమించలేకపోతున్నానా? నాకు అర్థం కావట్లేదు. అజయ్,
అజయ్ ఒకసారి మాట్లాడొచ్చు కదా. నా వల్ల కాలేదు. ఆ బాధ తట్టుకోలేకే చిన్న బ్రేక్ కోసం పూణే వచ్చేసాను. ఐఎమ్ సారీ అండి. మనసులో ఇంత బాధ పెట్టుకొని ఏం తెలియనట్టు కూర్చున్నా. అనవసరంగా మీ గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఐఎమ్ సారీ. లేదు గౌతమ్, ఇట్స్ ఓకే. కానీ నాకే ఇంకా అర్థం కావట్లేదు, వాడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా వేరే అవసరాల కోసం ప్రేమిస్తున్నాడా అని. నాకు వాడి ఇష్టమే, కానీ వాడు ముందు పరిచయమైన వాడిలా లేడు, మారిపోయాడు. ఆ మారిన మనిషిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. వదిలేసేయండి. అవును, వాడు మీకు కరెక్ట్ కాదు. నాకు అర్థం అవ్వట్లేదు గౌతమ్, ఈ జనరేషన్ లవ్లో ఇవన్నీ కామన్ ఏమో. నేనే దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోతున్నానేమో. ప్రేమ అనేది జనరేషన్ చేంజ్లో ఉండదండి, మనుషుల మనసులో ఉంటుంది. ప్రేమించిన మనిషి మనసు అర్థం చేసుకోకపోవడం అసలు ప్రేమే కాదు. మీరే అన్నారు కదా, వాడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా నా అవసరాలను ప్రేమిస్తున్నాడా అని. ఒక అబ్బాయిగా చెప్తున్నా, వాడిది కామం అండి. కామం ఉన్న చోట ప్రేమ ఉండదు. వాడు ప్రేమనే ముసుగు వేసుకొని వాడిని కళ్ళకు గంతలు కట్టేశాడండి. మీరు అదే లోకం అనుకుంటున్నారు. తీసేయండి, మీ కళ్ళకు కట్టుకున్న గంతలు తీసేయండి. మీకు నచ్చినట్టు బతకండి. అసలు నిన్నులా యాక్సెప్ట్ చేసే వాళ్ళని ప్రేమించండి, మీరు హ్యాపీగా ఉంటారు. ఏం ఆలోచిస్తున్నారండి? నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను. నిజమే అనిపిస్తుంది. ఇన్ని రోజులు నాదే తప్పనుకున్నా, నీతో మాట్లాడాకే అర్థమవుతుంది. మనతో మాట్లాడితే అంతే అండి, అన్నీ సెట్ అయిపోతాయి. కానీ నిజంగా మీతో మాట్లాడాక భారమంతా దిగిపోయిన ఫీలింగ్. థ్యాంక్ యూ గౌతమ్. థ్యాంక్ యూ ఎందుకులేండి. అవును, మరి ఇన్ని తెలిసి కూడా నిన్ను నువ్వు ఎందుకు మోసం చేసుకుంటున్నావు గౌతమ్? మేబీ నీకు కూడా ఒక మంచి అమ్మాయి దొరుకుతుందేమో. ఆ అమ్మాయి గురించి వెయిట్ చేయకుండా ఎందుకు ఈ ప్లే బాయ్ ముసుగు? గౌతమ్, హలో, వస్తున్నా. నీతో మాట్లాడాక ఏదో తెలియని ధైర్యం వచ్చింది. జాబ్ వదిలేసాను, మనసుకు నచ్చిన పని చేద్దాం అనుకున్నాను.
నువ్వు నాకు తెలుసో తెలియకో చాలా హెల్ప్ చేసావు గౌతమ్. ఆ గ్రాటిట్యూడ్ నాలోనే ఉండిపోయింది. నీకు కూడా ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలనిపించింది. చాలాసార్లు నీకు కాల్ చేద్దాం అనుకొని ఆగిపోయా, నన్ను గుర్తుపడతావో లేదో అని. అనుకోకుండా ఒక రోజు కనిపించావు, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజే నీతో అంతా చెప్పాలనిపించింది, కానీ నీకేం గుర్తులేదు. అందుకే నేను సరదాగా ఆడుకుందామనిపించి చెప్పలేదు. ఐఎమ్ సారీ గౌతమ్, ఇవన్నీ చెప్పకుండా నేను ఆట పట్టించాను. బట్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్ మానస. బాయ్ గౌతమ్. మానస, ఇన్నాళ్ళు ఎవరే నువ్వు అంటే నీ వెంట తిరిగాను. మానస, ఐ లవ్ యూ. నన్ను ప్రేమిస్తావా? మానస, తను ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అనవసరంగా అడ్వాన్స్ అయ్యానా? కాల్ ఎందుకు కట్ చేస్తుంది? అంకితనా? మ్యామ్ చెప్పండి. గౌతమ్, కమ్ టు మై క్యాబిన్. ఓకే మ్యామ్. మే కమ్ ఇన్ మ్యామ్. హాయ్ గౌతమ్. హాయ్ అంకిత. నీకో న్యూస్. గుడ్డో బ్యాడో నువ్వే డిసైడ్ అవ్వు. ఏంటది? యు ఆర్ ఫైర్డ్. వాట్? ఏమైంది అంకిత? అరే ఏమైందో చెప్పు. బాధగా ఉందా? హా, రీజన్ ఏం లేకుండా ఫైర్ చేశానని బాధగా ఉందా? నీకెంత బాధగా ఉందో అంతకంటే ఎక్కువ బాధ నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నప్పుడు. అంకిత, ఐఎమ్ సారీ. నీ నుంచి నేను సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు గౌతమ్. అంకిత, ఇది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. గౌతమ్, ఐ లవ్ యూ. వాట్? ఏం మాట్లాడుతున్నావు అంకిత నువ్వు? ఐ నో గౌతమ్. కల్లో కూడా అనుకోలేదు మళ్ళీ ప్రేమలో పడతాను అని. కానీ పడ్డాకే తెలుస్తుంది మనం దాని నుంచి తప్పించుకోలేమని. అంకిత, అసలు ఏమైంది నీకు? నీకేమైంది? నాలా నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఎవరా అమ్మాయి? ఎవరా అమ్మాయి? అంకిత, రిలాక్స్. ఏమైంది నీకు?
నిజమే కదా? నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని నాకు ముందే తెలుసుంటే నేను ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు. బాధను మర్చిపోవడానికే ఇదంతా స్టార్ట్ చేశాను. కానీ చివరికి మళ్ళీ ఆ బాధే మిగులుతుందంటే మనకి ఇది వద్దు అంకిత. నేను ఇగ్నోర్ చేస్తున్నానని నాకు తెలుస్తుంది. నా వల్ల నువ్వు బాధపడుతున్నావని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అందుకే ఇదంతా ఆపేస్తే మనకు మంచిది అనిపిస్తుంది. ఎవరా అమ్మాయి? అంకిత ప్లీజ్, నీకు బాధ పెడుతున్నా అనే గిల్ట్ నాకొద్దు. సో లెట్స్ ఎండ్ దిస్ ఆన్ ఏ పాజిటివ్ నోట్. యూ కెన్ గో గౌతమ్. టేక్ కేర్ అంకిత. నంబర్ ఎప్పుడు ఇస్తావు? చూడు సాయి, నా మూడు అస్సలు బాగాలేదు, నన్ను వెళ్ళని. చాలా ఆలోచించిన మానస, నీ మీద ఇష్టం పోవట్లేదు. అలా అని ఫ్రెండ్కి కూడా ఉండలేను. ఐ లవ్ యూ మానస, ఏం చేయమంటావు? ఇష్టమా ప్రేమ? రెండొకటి కాదా? ఇష్టం అంటే అభిమానం, ఆకర్షణ, అవి ఎక్కువ కాలం ఉండవు. కానీ ప్రేమ అంటే చివరిదాకా తోడుండే ఒక నమ్మకం, ఎప్పుడు మనతోనే ఉంటుంది. సరే, నేను ప్రేమించాను అనుకుందాం, ఏం చేస్తావు? ఏముంది, ఫస్ట్ ఇన్స్టా బయోలో సింగిల్ అని తీసేస్తా, మా ఫ్రెండ్స్కి మంచి పార్టీ ఇస్తా, మన ఇద్దరం కలిసి కపుల్ రీల్స్ చేయొచ్చు. ఇంకా ఇవన్నీ ఎందుకు? ఎందుకంటావు ఏంది? ఇవన్నీ చేస్తేనే కదా జనాలకు తెలిసేది మనం రిలేషన్షిప్లో ఉన్నామని. నువ్వు లవ్ చేస్తున్నట్టు నువ్వు ప్రేమించే అమ్మాయికి అర్థమవ్వాలి సాయి, జనాలకు కాదు. అర్థమయ్యేలా ఎలా ప్రేమిస్తావు? ఎలా అంటే సి యు లాస్ట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. కానీ నీకు నేను కావాలి. ఇప్పటికైనా ఇష్టానికి ప్రేమకున్న తేడా తెలుసుకో. స్టేటస్లు పెట్టడం కాదు లవ్ అంటే, అవతల వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని వాళ్ళని వాళ్ళకి నచ్చినట్టుగా ట్రీట్ చేయడం. నాకు అర్థం కావట్లేదు మానస. నీకు ఈ జన్మకు అర్థం కాదు. ఇష్టము ప్రేమ రెండు వేరా? ఒకటే అనుకున్నానే. కాఫీకి వెళ్దామా ప్లీజ్? మానసా, గౌతమ్, ఐమ్ రియల్లీ సారీ. ఇదంతా నా వల్లే. నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నా. నీలా నువ్వు లేవని నువ్వు పడ్డ బాధ నాకు తెలుసు. ప్రేమించిన మనిషి మోసం చేస్తే దూరం పెట్టాల్సింది మనిషిని, ప్రేమని కాదు. నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు గౌతమ్. మానస, ఇందులో నీ తప్పేం లేదు. ఇట్స్ జస్ట్ మీ. నన్నుగా అర్థం చేసుకునే అమ్మాయి కరువైంది నా లైఫ్లో. అందుకే నాకు తెలియలేదు మళ్ళీ ఎలా ప్రేమించాలని. నువ్వు నా జీవితంలో వచ్చేదాకా నాకు తెలియలేదు. ఇప్పుడు కూడా ఏం తెలిసింది గౌతమ్? జరిగిన కథ విన్న తర్వాత నీకు పుట్టిన జాలి తప్ప నీ మనసులో ఏం లేదు గౌతమ్. నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. మానస, చెప్పడం వరకు నా చేతిలో ఉంది గౌతమ్, మారడం నీ ఇష్టం. కానీ నేను మళ్ళీ కలిసింది నిన్ను నీకు గుర్తు చేద్దామని, అంతే. నేనంటే నీకు ఇష్టం లేదా? లేదు. నా కళ్ళలోకి చూసి చెప్పు. ఇది వర్కౌట్ అవ్వదు గౌతమ్. నీకు నాతో ప్రాబ్లం ఉందా? భయంగా ఉంది గౌతమ్. నీ ప్రేమలో ఇంకా ఎక్కడెక్కువ పడిపోతానేమో అని భయంగా ఉంది.
ఏం ఆలోచిస్తున్నావు మానస? ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే గౌతమ్. ప్రేమ అంటే నమ్మకం. చివరిదాకా ఒకరితో ఒకరు కలిసి ఉంటారన్న నమ్మకం. నాకు ఆ నమ్మకం కనిపించట్లేదు గౌతమ్. ఏ నమ్మకం? నాకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది గౌతమ్. అమ్మాయిని కదా, అబ్బాయిలాగా ఆలోచించలేను. మళ్ళీ జీవితంలో లవ్లో పడినా నువ్వే ఈరోజు ప్రేమిస్తున్నా అంటున్నావు. రేపు నేను నచ్చకపోతే ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళవన్నా నమ్మకం ఏంటి? నువ్వు మారావు అన్న నమ్మకం ఏంటి? గౌతమ్, నీతో కొంచెం మాట్లాడొచ్చా? అలవాట్లేదు. అలవాటు లేదా? అలవాటు అయిపోద్దని మానేసావా? ఇష్టపడినప్పుడు అలవాటు చేసుకోవడంలో తప్పులేదు, కానీ నాకు సిగరెట్లు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడు ట్రై చేయలేదు. ఏమో అనుకున్నా కానీ బాగానే క్లారిటీ ఉంది. అది లేదనుకోని అందరూ నన్ను కామెడీ పీస్ అనుకుంటారు. కామరాజు, నాకు తెలుసు గౌతమ్, కానీ నాకు కూడా అందరితో పాటు ఆడుతూ పాడుతూ కలిసి ఉండటం అంటే ఇష్టం. ఐఎమ్ సారీ. నువ్వు నా తమ్ముళ్ళంటాడు గౌతమ్. సారీ చెప్పి దూరం చేయకు. ఇన్ని రోజులు నీ విషయంలో తప్పు జరుగుతుందేమోనని ఆలోచించేవాడిని, కానీ ఇప్పుడు బాధపడుతున్నా. అనిత నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు చెప్తున్నావో నాకు తెలీదు. అది నీ పర్సనల్ విషయం. నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నా కామరాజు. ఆ విషయం అనితకి ఎందుకు చెప్పలేదు? పోనీ నువ్వు ప్రేమిస్తున్న విషయమైనా నీకు తెలుసా? తెలుసు, కానీ ఒప్పుకోవట్లేదు. నాపైన నమ్మకం లేదంట. మరి నీకైనా నీ మీద నమ్మకం ఉందా? ఉంటా కామరాజు. అంకిత. గౌతమ్, ఐఎమ్ సారీ గౌతమ్. నీ ఇష్టాలను తెలుసుకోకుండా నేను అలా మాట్లాడాను. అరే, అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. అంకిత, నేను అది చెప్పడానికే వచ్చాను. చెప్పు గౌతమ్. ఇది నీకు అప్పుడే చెప్పుండొచ్చు, కానీ అప్పుడు ఎందుకు చెప్పలేదు? మేబీ అప్పుడు నన్ను నేను నమ్మలేదేమో, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. నువ్వు చెప్పింది నిజమే అంకిత. ప్రేమ నుంచి మనం తప్పించుకోలేం. తన పేరు మానస. నేనేంటో మళ్ళీ నాకు గుర్తు చేసిన అమ్మాయి, నన్నుగా అర్థం చేసుకున్న అమ్మాయి, నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయి. అరే, ఇందులో అసలు నీ తప్పే లేదు అంకిత. ఇట్స్ ఓకే గౌతమ్, నేనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నీ లైఫ్ గౌతమ్, నీకేం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఐఎమ్ సారీ అంకిత. నువ్వేం నన్ను మోసం చేయలేదు గౌతమ్. యూ బీయింగ్ ఆనెస్ట్ అండ్ ఐ గాట్ మై ఆన్సర్. అంకిత, ఐ నీడ్ టు గో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఏవో కలలే నిజమేమో, అటుగా లోకం ఉందేమో, తీరే మారేలా అవుతుందేమో, రోజు అలానే లేదేమో. మానస. గౌతమ్, నువ్వేంటి ఇక్కడ? నాతో సాల్సా చేస్తావా? హా? సాల్సా. నువ్వు సాల్సా నేర్చుకున్నావా? ఇష్టమైన వాళ్ళ కోసం నేర్చుకోవడంలో తప్పులేదని. అది ఇష్టం మాత్రమే అయితే? ఇష్టం మాత్రమే అయితే ఇవి ఒక్కసారి చేస్తాం, కానీ నీతో లైఫ్ లాంగ్ చేయాలని ఉంది మానస.
నేను జీవితంలో అనుకోలేదు గౌతమ్ ఒకరిని ప్రేమిస్తానని. కానీ ప్రేమించాను. ఒక రాంగ్ పర్సన్ని ప్రేమించాను. నేను చాలా రిజర్వ్డ్ పర్సన్ని గౌతమ్. అజయ్ యాక్షన్స్కి నేను కంఫర్టబుల్గా ఉండలేకపోయాను. నాకు సెక్యూర్ ఫీలింగ్ ఇస్తాడని, నన్ను అర్థం చేసుకుంటాడు అనుకున్నాను. కానీ నన్ను బాధలో వదిలేసి వెళ్ళిపోతాడు అనుకోలేదు. నిన్ను కలిసిన తర్వాతే నాకేం కావాలో నాకు అర్థమైంది. ఒక రైట్ పర్సన్ నీలా. వెళ్ళిపో గౌతమ్. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? ఎందుకంటే నాకు ఇదంతా కావాలని చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. నిన్ను మళ్ళీ కలవడం, నీతో మళ్ళీ మాట్లాడడం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకోవడం. అనుకునేవాడిని అయితే ఎంత దూరం రాను మానసా. అన్నీ విడిచిపెట్టి వచ్చానంటే అర్థం నీతో లైఫ్ లాంగ్ ఉందామని. నిన్నెప్పటికీ విడిచిపెట్టను. నమ్మకం ఏంటని అడిగావు కదా, ఇంకోసారి ఆ ప్రశ్న గుర్తురానివ్వకుండా చేస్తాను. ప్రేమలో మళ్ళీ నువ్వు హట్ అవుతావనే భయం లేకుండా చేస్తాను. మానసా, నువ్వు తప్ప ఈ జన్మలో వేరే అమ్మాయికి చోటు ఉండదు, రాదు కూడా. అదే నేను నీకు ఇచ్చే నమ్మకం. ఐఎమ్ సారీ గౌతమ్. నేను కూడా నేను ప్రేమలో ఎప్పుడు మళ్ళీ బాధపడినవనన్న నమ్మకం ఇస్తాను. ఐ లవ్ యూ గౌతమ్. నాతో సాల్సా చేస్తావా? అయితే ఇంకా నాకు సిగరెట్ థెరపీ అవసరం లేదనుకుంటా. నీకు అవసరం లేదు, కానీ నాకు అవసరం. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకుంటున్నా కదా, సో ఆబ్వియస్లీ నేను కాల్చాలి. అయితే చేసుకోకు. హలో మేడం, ఇంట్లో ఆల్రెడీ 60 సిగరెట్లు ఆర్డర్ పెట్టి ఉంచా. ఆ? అనవసరంగా వేస్ట్ అయిపోతాయి. సో బాబా